వెల్కమ్ బ్యాక్ టు అవర్ గంగా ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. సో అక్షయ్ వచ్చేసిండు. సో 4:30కి అంటే సారీ 4:15కి ట్రైన్ ఉంది. ఇంకా మేము ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 3 దగ్గరకు వచ్చేసింది. ఇంకా మేము రైల్వే స్టేషన్ ఇంకా చెడ్డి మీదనే ఉండు, రెడీ కూడా కాలేదు, ఇంకా రెడీగా అయ్యి పోవాలి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై గంగా ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు గంగాడు తిరుపతి ప్లానింగ్ చేసిండు. ఇదిగోండి మా అద్వైత్ సార్. గంగాడు అన్న ఇప్పుడే పరిచయం అయిపోయింది అన్న. సో హే గైస్, మనం ఇప్పుడు ట్రైన్లో ఉన్నాం ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వికారాబాద్ రైల్వే స్టేషన్. సో ఇక్కడ మీకు సన్సెట్ అయితే చాలా బాగుంది. మీకు నెక్స్ట్ క్లిప్లో సన్సెట్ చూపిస్తాను, చూడండి. గైస్, మన ఇద్దరు ఫ్రెండ్స్ ట్రైన్ మిస్ అయ్యారు. ఈ ట్రైన్ని వేరే ట్రైన్ బోర్డ్ చేశారు. సో వచ్చేసి మేము ఇప్పుడు ముగ్గురమే ఉన్నాం, మేమిద్దరము ప్లస్ మన అద్వైత్ సార్. హాయ్ సార్. మన అద్వైత్ సార్ ఇక్కడ కూర్చొని ఉన్నాడు. చలో అక్షయ్ భాయ్, ఏం కథలు అయితే. సో ఫ్రెండ్స్, నేను తిరుపతి ఒక ముందుకే నాకు గుంటూ వచ్చేసింది అనమాట. సో మళ్ళీ తిరుపతికి వెళ్ళి వచ్చినా గిట్లంతా చూస్తూ ఉండి వేయించుకుంటాడట బాయ్. ఇప్పుడు నాకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోస్లలో మీకు ఏం చేంజ్ అనిపించదు, ఎందుకంటే నేను ఆల్రెడీ గుండు చేయించుకున్నా కాబట్టి. సో గంగా గుండు చేపిస్తాము. నేను చేయించుకోండి గైస్, జస్ట్ 5 కత్తర్లు ఇచ్చేసి వచ్చేస్తా అంతే గైస్. తిరుపతి. సో మనం వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా, ఇద్దరు వేరే ట్రైన్లో వస్తున్నారు, ఈ ట్రైన్ మిస్ అయ్యారని. సో వాళ్ళు వచ్చేసి పెట్టారు, గ్రూప్లో మెసేజ్ పెట్టారు. ఇది చూడండి, దికో రిచ్ కిడ్స్ అట ఫోటో పెట్టిళ్ళు, ఏసీలు వస్తున్నారని. వాళ్ళు ఆ ట్రైన్ మిస్ కాకపోతే మాతోటే వస్తుండే. బట్ చూడండి, ఏం చేస్తాం గైస్, పరిస్థితులు అప్పుడప్పుడు అలా అవుతాయి. గైస్ ఇప్పుడు వచ్చేసి మన అక్షయ్ భాయ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నాడు. సో స్పెట్స్ సెట్ అయితే చెప్పండి. సిస్టర్ అంటున్నాడు, గర్ల్ ఫ్రెండ్. మన అద్వైత్ సార్ వచ్చి ఎక్స్పెరిమెంట్లు చేస్తుండు. గైస్ మనోడు వచ్చేసి ఇంకా ఫోన్ ఆపుతలేడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి దోస్త్ అప్లికేషన్ని బ్లింకిట్ అంటుంది. బ్లింకిట్ అప్లికేషన్ అట, అది ఎక్కడుందో నాకు ఇంతవరకు తెలియదు. ఫోన్ చేస్తాను. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మన అద్వైత్ సార్ మ్యాచ్ చూస్తున్నాడు ఈరోజు. కొంచెం మ్యాచ్ వచ్చి ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే అట. మన అక్షయ్ భాయ్ ఇంకా మాట్లాడాడు. భాయ్ అక్షయ్ భాయ్ బూతులు బాగా మాట్లాడుతాడు, మన బూతులు మాట్లాడడం. గైస్ ఇప్పుడు వచ్చేసి మనము S8లోకి వెళ్ళి S2కి వచ్చాము. సో అక్షయ్ వచ్చేసి S8లో వాష్రూమ్ పోవాల్సినాడు, S2కి వచ్చి వాష్రూమ్ పోయిండు. సో ఇప్పుడు వచ్చేసి వాష్రూమ్లో ఉన్నాడు. ఎక్స్పీరియన్స్ అడుగుదాం. ఈరోజు ఇది ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కిండు. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడుగుదాం. అక్షయ్ భాయ్, S8లో ఉన్న వాష్రూమ్ S2లో ఉన్న వాష్రూమ్కి ఏం ఫరక్? ఓకే, ఇక్కడ వచ్చేసి ప్యాంట్రీ ఉంది. ప్యాంట్రీ తర్వాత S1 ఉంది, కానీ పోనిస్తలేరు, బ్లాక్ చేసేసిండు. బట్ S2 వరకు అయితే వచ్చినాం, మళ్ళీ రిటర్న్ పోవాలి. ఇంకా S2 అంటే ఇంకా 6 పోల్స్ మళ్ళీ రిటర్న్ పోవాలి. హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్? నీకు ఎక్కడ నచ్చింది అక్కడ? సో ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మా బ్రో కూడా కలిసి ట్రైన్లో పరిచయం అయ్యిండు, కానీ మాలోనే కలిసిపోయిండు. మా ఫ్రెండ్ లానే ఉంటున్నాడు అన్న. చలో గాయస్, ఇప్పుడు వచ్చేసి మన అక్షయ్ ఫస్ట్ టైం ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేశాడు. మనం S8 నుంచి S2కి పోయి ఇప్పుడు రిటర్న్ అయ్యాము. సో మనం కనుక్కుందాము ఎలా ఎక్స్పీరియన్స్ ఉందో. చలో ఓవర్ టు అక్షయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గంగా ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ పేరు ఏం పేరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేటింగ్ విత్ గంగా. స్కేటింగ్ విత్ గంగాకి మీకు స్వాగతం అండ్ సుస్వాగతం. సో ఈరోజు అయితే నా ఫస్ట్ డే ట్రైన్ వచ్చేసి. సో గంగా అయితే నన్ను S8 నుంచి S2కి పట్టుకుని పోయిండు. అందులో నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, గంగాడు జస్ట్ మిస్ అయితే బాత్రూంలో కింద పడిపోతుండే. అదైతే నాకు ఖతర్నాక్ అనిపించింది. థ్యాంక్స్ ఫర్ एक्सपीरियंस कैसा है आज का? माइक पकड़ के करो. तो काफ़ी थोड़ा 50-50% है यार मैच जीतने का. तो 2 लोग इधर से गायब हो गए, सारे लोग खराब लोग एसी में से आए हैं, और हम 3 इधर फंसे हैं. थोड़ा जोर से सुनाई नहीं दे रहा. बट हम एंजॉय कर रहे हैं. या
तिरुपति पहुंचने के बाद और एंजॉय करेंगे। या हम 5 लोग मिलेंगे, उसके बाद दिखाएंगे हम क्या है। पंच पांडव बोले तो मालूम है आपको? हाँ पंच पांडव हो जाएंगे। మాట్లాడు. సరే గైస్, ఇప్పుడు వచ్చేసి మన గ్రూప్లో ఇద్దరు మిస్సింగ్, వాళ్ళిద్దరు ట్రైన్ మిస్ అయ్యారు. సో వాళ్ళు ఇంకో ట్రైన్ పట్టుకొని వస్తున్నారు. అండ్ ఇప్పుడు మేము ముగ్గురమే సో ఉన్నాం. గాయ్స్ ఇది మైకు రియల్ అనుకోకండి, డమ్మీ, ఇది వైడ్ చూసుకోండి మీరే. ఇప్పుడు మాట్లాడమన్నాను. జస్ట్ ఏదో టైంపాస్కి పట్టుకున్నాము. సో 8:30కి రావాల్సిన ట్రైన్ రాయచూర్కి 8:30కి రావాల్సింది ఇప్పుడు 10 అవుతుంది. 10కి వచ్చింది. సో లేట్ ఉంది. ఏంది అక్షయ్? ప్యాలల్ ఏమంటారు ఇంగ్లీష్? ఏం ప్యాలల్? ఏం ప్యాలల్? అవిరా ఏమవి? ఓ అవి स्नैक्स है। స్నాక్స్ టైప్. స్నాక్స్ టైప్ అర్థం కాదు. अभी बोल रहे मेरे को अभी याद आया. बिरयानी था గైస్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ స్టాప్లో మాకు ఫుడ్ రావాలి. సో ఇంకా టైం పడుతుంది. 9:30కే మాకు ఫుడ్ రావాలి, బట్ ఇంకా స్టేషన్ రాలేదు. సో వెయిటింగ్ స్టేజ్. ట్రైన్ లేట్ సో కామెడీ విషయం వచ్చేసి ఏంటంటే ట్రైన్లో వాటర్ రాలేదు. సో నేను కాల్ చేశాను వాళ్ళకి, కాల్ చేసి కంప్లైంట్ చేస్తే ఎక్కడైతే ఆపద్దో స్టేషన్లో అక్కడ ఆపి వాటర్ ఫిల్ చేశారు. సో ఇది జరిగింది ఇప్పటికైతే. అండ్ మన అద్వైత్ సార్ అయితే ఇప్పటివరకు అయితే మ్యాచ్ చూస్తుంది. సార్ స్కోర్ ఎంత? स्कोर 47 47. 68 for 2 68-2 అట. టార్గెట్ ఎంత? టార్గెట్ 214 అట. ఏ టీమ్స్ ఆడుతున్నాయి అసలు నాకు తెలియదు. ఎక్కువ ఐపీఎల్ చూడా గైస్. 2-1 कौन सा मैच है? नहीं, कौन सा टीम खेल ट्रेन रहा है? नंबर बोल रहे क्या? कौन सा टीम खेल रहा है? आरसीबी वर्सेस सीएसके, वन ऑफ द बेस्ट टीम्स IPL లో. తెలుసా నువ్వు ఐపీఎల్ చూడాను కదా? బట్ ఐఎమ్ ధోని ఫ్యాన్ అండ్ విరాట్ ఫ్యాన్. ధోని సిఎస్కేలో ఉంటాడు, సో విరాట్ ఆర్సీబీలో ఉంటాడు కాబట్టి అట్లా తెలుసు. అండ్ బాయ్ గైస్.